అంటే నిన్న చూసిన గొడవ జరిగిన తర్వాత నాకు నిజంగా అనిపించింది, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలాగా వాళ్ళని తట్టుకొని నిలబడ్డారో ఆయనకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను. అది ఎంత గట్స్ ఉండాలి, ఎంత దమ్ము ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. అలాగే నాకు నిన్న గొడవలు జరుగుతుంటే నాకు అనిపించింది, నాకు ఇవే గుర్తొచ్చినాయి అధ్యక్ష. వాళ్ళు ఎప్పుడైతే పేపర్లు విసిరేసి అక్కడ దాకా వచ్చారో నాకు గుర్తొచ్చింది వివేకానంద రెడ్డి గారి హత్య గుర్తొచ్చింది. అంటే వాళ్ళ విధ్వంస విధానం చూశాను. అలాగే ప్రజావేదికని కూల్చిన విధానాన్ని గుర్తొచ్చింది అధ్యక్ష. 200 పైచిలుకు ఆలయాలని విధ్వంసం గుర్తొచ్చింది అధ్యక్ష. డాక్టర్ సుధాకర్ గారు చనిపోయిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష. జంగారెడ్డి కల్తీ సారాలో చనిపోయిన చావులు గుర్తొచ్చినాయి అధ్యక్ష. సుప్రీంకోర్టు జడ్జిలతో లెటర్ రాసిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష. వాళ్ళు చేసిన గొడవకి మన హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జెస్ని సోషల్ మీడియాలో బూతులు తిట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష. సోషల్ మీడియా అబ్యూస్ గుర్తొచ్చింది అధ్యక్ష. పత్రికాధిపతులపై దాడులు మళ్లింపు, దుబారా ఖర్చులు, నిర్లక్ష్య ధోరణి, భవిష్యత్ అవసరాలపై దృష్టి పెట్టకపోవడం వంటి కారణాలతో రాష్ట్ర భవిష్యత్తు వెనక్కి వెళ్ళింది అధ్యక్ష. దాని మీద గవర్నర్ గారి ప్రసంగం గ్రామీణాభివృద్ధి ప్రాముఖ్యత గురించి చాలా బలంగా నొక్కి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, గ్రామాలే బలమైన పునాదికి ఈ ప్రభుత్వం నమ్మి ఆచరించి చూపిస్తుంది. గ్రామ సభల నిర్వహణ, ఉపాధి హామీ పనులు, గ్రామీణ మౌలిక వనరుల అభివృద్ధి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య సౌకర్యాల ఒక ఉద్యమంగా పల్లి పండుగని ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. ఈ ప్రయత్నాల ద్వారా విజన్ 2047కి అనుగుణంగా మన రాష్ట్రంలోనే దేశంలోనే నెంబర్ 1 లక్ష్యంగా నిలబెట్టాలని మనస్ఫూర్తిగా మేమందరం కృషి చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు, ప్రతి ఇంటికి పంప్ కనెక్షన్, నీటి కనెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్ర జలశక్తి సహకారంతో ఆధ్వర్యంలో చేపట్టిన జల్ జీవన్ మిషన్ గత ప్రభుత్వం నిర్వీర్యం చేశారు. దాన్ని ఎక్కడ పైప్ లైన్లు వేస్తున్నాం, ఎందుకు వేస్తున్నాం కూడా తెలియకుండా నీటి వనరులు లేని చోట పైప్ లైన్లు వేశారు. అలా నిధులను చాలా దుర్వినియోగం జరిగింది. ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. అలాగే మేము వచ్చినప్పుడు ఎన్నికల సమయంలో కుల గణన మాత్రమే కాదు, యువతలో నైపుణ్య గణన జరగాలని మేమందరం కోరుకున్నాం అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో. దాని ప్రకారమే విద్యాశాఖ మంత్రి, హెచ్ఆర్డి మినిస్టర్ శ్రీ గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ మనకి మంగళగిరిలో దాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన సెన్సస్ జరుగుతూ ఉంది అధ్యక్ష. మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను అధ్యక్ష. అలాగే ఆయన నాయకత్వంలో వీసీల నియామకం 10 మెరిట్ ఓరియంటెడ్, బీసీలని కాదు అన్ని కులాలకి న్యాయం జరిగేలాగా దాదాపు 10 మంది మెరిట్ ఓరియంటెడ్ వీసీలు నియమించింది మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను అధ్యక్ష. అదేవిధంగా సామాన్యులకి వైద్య ఖర్చులు భారం కాకూడదనే ఉద్దేశంతో ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం 25 లక్షలు, 2.5 లక్షల నుంచి 25 లక్షల ఆరోగ్య బీమా అందించే లక్ష్యంతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇందులో భాగంగా గత ప్రభుత్వం 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 ఏళ్ల సమయం తీసుకుంటే, కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నెల రోజుల్లోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 1000 రూపాయలు పెన్షన్ పెంచి ప్రభుత్వ యంత్రాంగంలోనే 1వ తేదీనే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతుంది. అలాగే ఆడబిడ్డలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లని అందజేస్తాం అధ్యక్ష. అలాగే భారత సంస్కృతి మూలం వసుదైక కుటుంబం, ప్రకృతితో మనుషులతో పాటు సకల చరాచర జీవజాలం చెట్లు పరిరక్షించుకోవాలనే లక్ష్యంతో అటవీ పర్యావరణ శాఖ దృఢ సంకల్పంతో పనిచేస్తున్న అధ్యక్ష. రాష్ట్రంలో పచ్చదనాన్ని 50% పెంచే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘకాలం జీవించే దేశీయ మొక్కల్ని పెంపకం చేపట్టడం జరిగింది. అలాగే ప్రత్యేక దృష్టి మనకి మన్యం, పార్వతీపురం, చిత్తూరు జిల్లాలో కూడా అటవీ ఏనుగుల నుండి రైతులు తరచుగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఫారెస్ట్ మినిస్టర్ కర్ణాటక ఫారెస్ట్ మినిస్టర్ ఈశ్వర్ ఖండ్రే గారికి కూడా నేను వెళ్ళి కలవడం జరిగింది అధ్యక్ష. వారికి మనకు సంబంధించి ఇక్కడ టీమ్ చేయడానికి అక్కడ కుంకి ఏనుగుల్ని మనకి తీసుకొచ్చేందుకు మనం చర్యలు తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు నిన్న రాత్రి ముఖ్యంగా చిత్తూరు మన అన్నమయ్య జిల్లాలో జరిగింది, చాలా బాధ కలిగిన తర్వాత 3 చనిపోయారు. దీనికి ప్రత్యేకంగా ఇప్పుడే సమీక్ష నిర్వహించి వస్తున్నాను అధ్యక్ష. ఇది మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే,
కొన్ని ప్రత్యేకమైన ఈ దేవాలయాలు కానీ కొన్ని అటవీ దాని కింద ఉన్నాయి అటవీ భూభాగంలో. నిన్న జరిగిన ఇన్సిడెంట్ అధ్యక్ష, అది రెగ్యులర్ రూట్ వాళ్ళు వాళ్ళది అధ్యక్ష. ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్పింది ఏంటంటే, మీరు షార్ట్ కట్ కోసం ఎక్కడైతే ఏనుగులు ఉంటాయో అటు సైడ్ వెళ్ళారు అధ్యక్ష. ఆ వెళ్ళిన వ్యక్తి కూడా గతంలో అతని మీద రెడ్ స్టాండర్డ్స్ స్మగ్లింగ్ చేసే వ్యక్తి, అతను నాకు తెలిసి ఈ రూట్ అని చెప్పి దాదాపు 30 మందిని తీసుకెళ్ళండి అధ్యక్ష. అందుకని చిన్న ఏనుగు ఉంటే ఒక గున్న ఏనుగు లాంటిది, దాన్ని అది చూసి దాన్ని పంపించేయడానికి అరిస్తే మిగతా పెద్ద ఏనుగు వచ్చి దాడి చేసిన అధ్యక్ష. అందుకే ప్రత్యేకించి ఈ ఏనుగులు సంచరించే ప్రాంతాల నుండి ప్రజానీకానికి ప్రజలందరికీ కూడా మీ ద్వారా నేను తెలియజేస్తుంది, మీరు ప్రిస్క్రైబ్డ్ రూట్స్లోనే మీరు దయచేసి ఫారెస్ట్ ఎవరైతే నిర్దేశించిన రహదారులోనే వెళ్ళండి మీరు అని చెప్పి మీరు దయచేసి మీ ఉద్దేశం తెలియజేస్తాం. లేదంటే అవి వాటి ఉంటున్న ఏరియాలోకి మన ప్రాంతాల్లోకి వెళ్ళి మనం ఆపదను కొని తెచ్చుకుంటామని మీకు తెలియజేస్తూ వాళ్ళకి ప్రజలు కూడా దీన్ని తెలుసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తాం అధ్యక్ష. ప్రభుత్వం వచ్చిన వెంటనే గత ప్రభుత్వం అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళు కూడా 77 ఎకరాలు అధ్యక్ష, 77 ఎకరాల అటవీ భూమిని వాళ్ళు అన్యాక్రాంతం జరిగింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తిరిగి 77 ఎకరాలు మనం సీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. తిరిగి దానికి తగ్గ శిక్షలు పడేలాగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. గత ప్రభుత్వం తరచుగా ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి వింటూ ఉండేవాళ్ళం. విదేశాల్లో ఎన్నోసార్లు మన రాష్ట్ర సంపద నుంచి ఎర్రచందనం పట్టుబడింది. ఉదాహరణకి మీకు ఒక సంఘటన చెప్తాను అధ్యక్ష, ఎంత నెగ్లిజెంట్గా ఉన్నారంటే, నేను కుంకి ఏనుగుల గురించి కర్ణాటకకి వెళ్ళాను అధ్యక్ష. వెళ్తే అక్కడ కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నారు. థ్యాంక్ యూ అని మాకు మీ వల్ల 125 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్తున్నారు మీ ఆంధ్రప్రదేశ్ వల్ల. నాకు అర్థం కాలేదు ఏంటి సార్ అంటే, మనకి పచ్చని మన ఎర్రచందనం చెట్లు కొట్టేసి కర్ణాటకకి వెళ్ళిపోయినాయి. అక్కడ కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకొని దాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకొని 2 విడతలుగా ఒకసారి 100 కోట్లు ఇంకోసారి 25 కోట్లు మన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకొని వాళ్ళు ట్రెజరీలోకి జమ అయింది అధ్యక్ష. మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా తెలియదు అధ్యక్ష. ఇంకా ఆయన అటవీ శాఖ మంత్రి గురించి చెప్పకలే, ఆయన 77 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు కాబట్టి అనేకనంతం జరిగిపోయింది, ఆయన పట్టించుకునే మైండ్లో లేడండి. అంటే ఇంత అడ్డగోలు దోపిడీ జరిగింది అధ్యక్ష. మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా నేను అడిగే వరకు నేను వెళ్ళి ఆ రోజు రివ్యూ చేయకుండా ఉండుంటే, ఆ రోజు వెళ్లకుండా కానీ ఉండుంటే ఈ విషయం ఎప్పటికీ బయటకు వచ్చినది కాదు అధ్యక్ష. ఇలాంటి ఎన్ని జరిగినాయో కూడా దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి, ఇది లా అండ్ ఆర్డర్ సంబంధించిన విషయం కూడా కాబట్టి మీరు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తాను గౌరవ స్పీకర్ గారి ద్వారా.